ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అత్యంత వివాదాస్పదమైన అంశం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి జరపడం. దాని మీద గత 5, 6 రోజుల నుంచి విపరీతమైన చర్చ జరుగుతోంది. దీని మీద దేశవ్యాప్తంగా కూడా డిస్కషన్ నడుస్తూ ఉంది. టీడీపీ కార్యకర్తలే, టీడీపీ వాళ్ళే చేయించారు అని వైసీపీ ఆరోపిస్తోంది. కాదు, వైసీపీని జగన్మోహన్ రెడ్డి సింపతి కోసం తన మీద తానే రాయి దాడి చేయించుకున్నారు అని టీడీపీ ఆరోపిస్తోంది. మధ్యలో జనసేన కూడా ఇది డ్రామా, ఇదంతా కూడా నమ్మటానికి వీల్లేదని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ తతంగం అంతా నడుస్తూ ఉండగానే కొంతమంది మైనర్లని విజయవాడ పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. మధ్యలో మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా పేరు వచ్చింది. ఆయన తన అనుచరుల చేత ఈ దాడి చేయించారంటూ వైసీపీ కార్యకర్తలు నిన్నటి నుంచి కూడా ఆరోపిస్తున్నారు. టోటల్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఎన్నికల సమయంలో ఇది ఒక కీలకమైన అంశమైంది. అప్పుడు 2019 ఎన్నికలకు ముందు కోడికత్తి దాడి జరగటం, మళ్ళీ ఇప్పుడు రాయి దాడి జరగటం, ఈ 2 ఇన్సిడెంట్స్ కూడా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సో ఇలాంటి నేపథ్యంలో చాలామందికి వస్తున్న డౌట్ ఏంటంటే, సరే అది టీడీపీ వాళ్ళు చేయించారా, వైసీపీ వాళ్ళే చేయించుకున్నారా, లేకపోతే ఇంకొకళ్ళు చేశారా అన్నది పోలీసులు త్వరలో తేల్చబోతూ ఉన్నారు. కానీ జనాలందరిలో ఒక డౌట్ ఉంది. అక్కడ కొన్ని వేల మంది జనం జగన్ని చూడటానికి, జగన్ చెప్పే స్పీచ్ వినటానికి తరలి వచ్చారు. అలా తరలి వచ్చిన జనాలంతా కూడా ఇప్పుడు నా వెనక నిల్చున్న మాదిరిగా నిలబడి ఉన్నారు. వాళ్ళందరూ జగన్ చెప్పేది వింటూ ఉన్నారు, జగన్ చూస్తూ ఉన్నారు, జగన్కి అభివాదాలు తెలియజేస్తూ ఉన్నారు. సో ఇక్కడ నా వెనక మీకు కొద్దిమందే కనిపిస్తున్నారు. కానీ ఆ రోజు, అంటే రాయి దాడి జరిగిన రోజు జగన్ ముందు దాదాపు కొన్ని వేల మంది ఉన్నారు. అది కూడా సింగనగర్లో మెయిన్ రోడ్డు మీద ఆయన తన రోడ్ షోని చేసే క్రమంలో ఆ మెయిన్ రోడ్డు మీద బస్సు ఆపారు. బస్సు ఆపిన సందర్భంలో దాని చుట్టుపక్కల వేల మంది జనం మోహరించేశారు. ఫర్ ఎగ్జాంపుల్, దాని మీదే బిగ్ టీవీ ఒక ప్రయోగాత్మకంగా అసలు రాయి దాడి ఎలా జరిగింది, ఇక్కడ ఆరోపణల సంగతి మనకు అనవసరం, ఎవరు చేశారనేది మనకు అనవసరం, ఆ రాయి దాడి అనేది ఎలా జరిగింది అనేది ఒక డెమో ప్రజలకు అర్థం కావటానికి చేసి చూపించే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాము. సో జగన్, ఏపీ సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా అలాంటి బస్సులు అనేది ఆర్టీసీకి సంబంధించిన పూర్తి బుల్లెట్ ప్రూఫ్ బస్సు, అది కొన్ని కోట్ల రూపాయల వ్యయంతో దాన్ని కొనుగోలు చేశారు. దాన్ని ఇప్పుడు ఈ యాత్ర కోసం జగన్మోహన్ రెడ్డి వినియోగిస్తున్నారు. సీఎం కాబట్టి సెక్యూరిటీ పర్పస్లో బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ని ఆయన వాడుతున్నారు. అందుకోసమే ఆయన రాయలసీమ పర్యటన మొత్తం కూడా పూర్తయి ఇప్పుడు కోస్తాలోకి ఎంటర్ అయ్యి విజయవాడ వచ్చిన నేపథ్యంలో ఈ రాయి దాడి జరిగింది. జగన్మోహన్ రెడ్డి స్థానంలో ఒక బొమ్మని అక్కడ ఏర్పాటు చేసాం. ఆ రోజు సీఎం జగన్ కూడా ఇప్పుడు నేను చూపిస్తున్న మాదిరిగానే ఆ మాదిరిగా బస్సు పైన నిలబడి ఉన్నారు. ఆయన వెనక ఇంకొంతమంది పార్టీ నేతలు, ఇందాక నేను చెప్పినట్టు వేలంపల్లి, వీళ్ళంతా కూడా పక్కన నిలబడి ఉన్నారు. బేసిక్గా సీఎం కాబట్టి సెక్యూరిటీ ఆస్పెక్ట్స్లో ఆయన దరిదాపుల్లోకి జనాన్ని రానియరు. అందువల్ల ఆయనకున్న సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బస్సు దగ్గర నుంచి దాదాపు 10 అడుగుల మేర అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ బస్సు దగ్గర నుంచి ఇదిగో ఇక్కడ వరకు 10 అడుగుల మేర ఫస్ట్ లేయర్ కింద ఆయన పర్సనల్ సెక్యూరిటీ అంతా కూడా ఇక్కడ నిలబడి జనాన్ని బస్సు దగ్గరికి రానికుండా కంట్రోల్ చేస్తున్నారు. అట్లా బస్సుకి 4 వైపులా బస్సు దాదాపు కింద టైర్లు నేల మీద నుంచి పైకి 12 అడుగులు ఎత్తుంటుందని చెప్తున్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి 5.5 ఆర్ 5.6 ఉన్నట్టుంది హైటు. సో అక్కడ నుంచి అదొక 5.5 అడుగులు అనుకుంటే ఇది ఒక 13, దాదాపు 18.5 అడుగుల ఎత్తులో జగన్మోహన్ రెడ్డి అలా ఆ విధంగా నేను చూపిస్తున్నట్టుగా బొమ్మ పెట్టినట్టుగా నిలబడి ఉంటే, ఆ రోజు నిలబడి ఉన్న వేల మందిలోంచి ఒక వ్యక్తి ఇదే పొజిషన్లోంచి, మరి కరెక్ట్గా మేమైతే పక్కాగా చెప్పట్లేదు, అది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. సో ఈ విధంగా గుంపులోంచి ఒక వ్యక్తి రాయి విసిరాడు. ఆ రాయి గుండ్రటి రాయి కాదు, ఇదిగో ఈ విధంగా పలక రాయి, అంటే టైల్స్ కోసం వినియోగిస్తున్న రాయి. ఇన్సిడెంట్ జరిగిన చోట ఫుట్పాత్ మీద కొత్తగా టైల్స్ వేశారు, అది కూడా ఎరుపు రంగు టైల్స్ వేశారు. సో ఆ టైల్స్ కోసం వినియోగించే రాయి, ఇదిగో బహుశా ఇదే మందం ఉంటుంది, ఇది తెల్లరాయి కానీ అది కొంచెం ఎరుపు రంగులో ఉంది. ఇదంతా డెమో కోసం చేస్తున్నది మాత్రమే, నిజమన్నది మనకు పూర్తిగా తెలియదు. జనాల్లో ఉన్న డౌట్స్ క్లియర్ చేసేందుకు, దాడి ఎలా జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేసేందుకు మాత్రమే మేము చిన్న ప్రయత్నం చేస్తున్నాం. ఈ మాదిరిగా ఇక్కడ నుంచి విసురుంటాడు అనేది ఒక అంచనా. దాన్ని ఒకసారి ఎలా విసురుంటాడు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక రాయి విసిరి చూపిస్తూ ఉన్నాను. నేను ఒక రాయి విసిరాను, బట్ కుదరలేదు. ఎందుకంటే ఇంత డిస్టెన్స్లోంచి విసిరినా కూడా మనకేమీ విసరటంలో నైపుణ్యం లేదు కాబట్టి, అందులోనూ క్రికెట్ ఆడేవాళ్ళు స్టంప్స్ కింద ఉంటాయి, దూరంగా రన్అట్ చేయడం కోసం బాల్ విసిరినప్పుడు నేల మీదే ఉంటాయి కాబట్టి వాటిని కొట్టడం అనేది కాస్త తేలిగవుతుంది త్రో విసిరినప్పుడు. కానీ ఇంత హైట్లో ఉన్న వ్యక్తి, అంటే దాదాపు 13 + 5 18 అడుగుల
హైట్‌లో ఉన్న మనిషిని కొట్టడం, డైరెక్ట్‌గా నేరుగా తల మీద కొట్టడం అనేది సాధ్యం కాదు అనేది ఇప్పుడు నేను ఒక రాయి విసిరినప్పుడు మీకు క్లియర్‌గా అర్థమైంది. సో, ఇదంతా డెమో కోసం మాత్రమే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం. దాడి ఎలా జరిగుంటుందని చెప్పేందుకు మాత్రమే మా ప్రయత్నం. ఒక్కసారి మీరు విసరండి. రెండో రాయి ఆమె విసిరే ప్రయత్నం చేసింది. ఒక్కసారి రాయి విసిరండి. సో, బొమ్మకు ఆ పక్క ఒక రాయి, ఈ పక్క ఒక రాయి వెళ్ళింది. సో, ఒక్కసారి అది ఈ సైడ్ నుంచి మనం కొట్టే ప్రయత్నం చేసాం. ఫ్రంట్ నుంచి కొడదాం. అంటే జగన్మోహన్ రెడ్డి ఫేస్ అనేది కరెక్ట్‌గా ఆపోజిట్ డైరెక్షన్‌లో ఉన్న వ్యక్తి ఇక్కడ ట్రై చేస్తారు. అది కూడా టైల్స్ రాయే తీసుకున్నారు. కానీ బొమ్మకి ఒక పక్క నుంచి వెళ్ళింది తప్ప దాని దరిదాపుల్లోంచి కూడా వెళ్ళలా. ఇంకొకటి ట్రై చేద్దాం. ఒకసారి నగేష్ విసురుతున్నారు. అండ్ నెక్స్ట్ ఒక్కసారి మీరు ఒకసారి ఈ యాంగిల్‌లోంచి చూద్దాం. ఈ యాంగిల్‌లోంచి మీరు ఒకసారి విసరండి. యెస్. 3 రాళ్ళు విసిరే ప్రయత్నం ఈ డైరెక్షన్‌లోంచి. అంటే బొమ్మకి ఎదురుగా, మనిషికి ఎదురుగా నిలబడి విసిరే ప్రయత్నం చేసి ఒకసారి ఈ యాంగిల్‌లోంచి ట్రై చేద్దాం. ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇది ఒకసారి చూస్తే ఈ డైరెక్షన్‌లోంచి అంటే మనిషి తూర్పు వైపుకి నిలబడి ఉన్నారు అనుకుంటే, ఇది ఉత్తరం దిక్కు అనుకుంటే, ఉత్తరం దిక్కు వైపు నుంచి నిలబడి ఉన్న వ్యక్తి, అది కూడా 14 అడుగుల లోపు నిలబడి ఉన్న వ్యక్తి ఒక రాయి విసిరితే, ఆ రాయి నేరుగా వెళ్ళి ఆ బొమ్మ మెడకి తాకింది. బొమ్మ మెడకి తాకింది. డైరెక్ట్‌గా తలకి కాదు. అంటే ఈ డైరెక్షన్ నుంచి కూడా కాదు. కానీ ఈ డిస్టెన్స్‌లోంచి మనిషి రాయి విసిరితే తగులుతుందన్నది దీన్ని బట్టి అర్థమైంది. కానీ జగన్‌కి తగిలిన దెబ్బ చూస్తే స్ట్రెయిట్‌గా ఆపోజిట్ నొసటి పైన, కంటికి ఎడమ కంటికి పైన కట్ అయింది. అంటే కరెక్ట్‌గా ఆపోజిట్ డైరెక్షన్‌లోంచి. అంటే ఈ డైరెక్షన్‌లోంచి మాత్రమే ఆ బొమ్మ మనిషి పైకి రాయి విసిరారు కాబట్టి అంత స్ట్రాంగ్‌గా నేరుగా వెళ్ళి ఇక్కడ తలకి ఢీకొని ఇదంతా కూడా గాయమైంది. సో, ముందు వైపు నుంచి మన వాళ్ళు కొంత ట్రై చేసినా కూడా అవేమీ తగిలే ప్రయత్నం లేదు. ఒకసారి నగేష్ మీరు మళ్ళీ ట్రై చేయండి. ఈ డైరెక్షన్‌లోంచి. ఈ డైరెక్షన్‌లోంచి. చూడు 3, 4 రాళ్ళు ట్రై చేస్తూ ఉన్నారు. బేసిక్‌గా ఏదో చిన్నది ఇలా విసిరితే అంత దెబ్బ తాకే అవకాశం ఎక్కడ కూడా లేదు. డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఒకసారి ట్రై చేస్తాం. ఒకసారి విసిరండి. సో, కొంచెం కొంచెం పైకి మొఖం మీదకి విసరటం అనేది ఇటు నుంచి సాధ్యమే అన్నది దీన్ని బట్టి అర్థమవుతుంది. విచిత్రం ఏంటంటే, సరే ఇంత పట్టపగలు, మిట్ట మధ్యాహ్నం ఇంత వెలుగున్నా కూడా బొమ్మ ఎదురుగా కనపడుతున్నా కూడా బొమ్మ అంటే అక్కడ ఉన్న మనిషి కళ్ళతో సహా మనకు స్పష్టంగా కనపడుతోంది. కనపడుతున్న సందర్భంలో మేము రాయి విసిరి చూపించే ప్రయత్నం చేస్తే ఏ ఒక్కటి కూడా సరిగ్గా తగలట్లా. ఒకటో రెండో గుండెల మీద వేరే పాటు తగిలింది. కానీ అక్కడ నిందితుడు ఇక్కడ నుంచి గురి చూసి విసిరితే నేరుగా తలకెట్లా తాకింది. ఇప్పుడు అందరిలో చర్చ ఏంటంటే అది కూడా ఆ రోజు కరెంటు తీసేశారు. ప్రోటోకాల్ ప్రకారం సెక్యూరిటీ ఆస్పెక్ట్స్‌లో కరెంటు తీసేశారు. కేవలం ఆ బస్సు పైన కొద్ది ప్రాంతం మాత్రమే లైటింగ్ వస్తోంది. సో, జగన్ అయితే క్లియర్‌గా కనపడుతున్నారు. అంత చీకట్లో కూడా నిందితుడు రాయి తీసుకుని ఆ రాయితో నేరుగా సీఎం తల పైకి ఎట్లా కొట్టగలిగాడు. ఆ త్రో విసిరిన వ్యక్తి ఒలింపిక్స్‌లోకి పంపిస్తే ఖచ్చితంగా పతకం వస్తుందంటూ ఉన్నారు. ఎందుకంటే చీకట్లోంచి కూడా ఒక మనిషి తలను గుర్తుపట్టి ఎళ్లి విసరగలిగే అంత నైపుణ్యం ఎక్కడి నుంచి వచ్చింది. ఇది వాస్తవానికి ఇది నేరం. ఒక సీఎం పైన దాడి చేయటం. పవన్ మొత్తం మీరు ట్రై చేసి చూశారు. ఆ విజువల్ కూడా చూశారు. ఆ రోజు జరిగిన దాడికి సంబంధించి ఏ విధంగా జరిగి ఉంటుంది అని. ఇప్పుడు మొత్తం చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? ఏ విధమైన పొజిషన్ నుంచి కొట్టుంటారు? చూడబోతే ఎదురు నుంచి కొట్టినట్టుగానే అనిపిస్తుంది అది. ఎందుకంటే 2 రాళ్ళు ఒకరి తర్వాత ఒకళ్ళకి తగిలినాయి. ఫస్ట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నుదుటి పైన తగిలింది. అది కూడా ఎడమ పక్కన తగిలింది ఆయనకు. అంటే ఆయనకు ఎడమ వైపు నుంచి ఎవరో రాయి ఇసురు ఉండాలి. ఆ తర్వాత వెల్లంపల్లి ఆయన వెనకాలే ఉన్నారు కరెక్ట్‌గా. ఆయనకి కరెక్ట్‌గా నొసటన తగిలింది. అంటే 2 రాళ్ళు అత్యంత దగ్గరగా ఉండే కొట్టుంటారు. కానీ వాళ్ళేవో నిపుణులు, నిష్ణాతులు అట్లనేం లేదు. పోలీసులు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు పికప్ చేసిన పోలీసుల పిల్లల తల్లిదండ్రులు కూడా చెప్తూ ఉన్నారు. వాళ్ళు రెగ్యులర్‌గా సొల్యూషన్ లాంటివి సేవిస్తూ ఉంటారని. ఆ మత్తు ప్రభావంలోనో లేకుంటే మరొకటో ఆకతాయి పనిగా వాళ్ళు చేసుండొచ్చు. అంటే ఆశ్చర్యం కదా! ఒక చీకట్లో కరెంటు కూడా లేదు. ఒక మనిషి తల మాత్రమే కనిపిస్తోంది. ఆ మనిషిని ఈ చీకట్లోంచి ఇంత డిస్టెన్స్‌లోంచి 4 పలకల రాయి తీసుకొని విసిరి కొట్టేంత
ఎలా ఎలా సాధ్యం అని ఇప్పుడు మనం ట్రై చేసాం. కొట్టాము. మనం కొట్టినప్పుడు ఎక్కడో అది ఒంటి మీద ఎక్కడో శరీర భాగాల్లో వేరు వేరు చోట్ల తగులుతుంది. వాడు కొట్టింది డైరెక్ట్ వెళ్ళి తలకి తగిలింది. మనం సరిగ్గా కొట్టలేకపోయాం. వాడికి నీ అదృష్టమో దురదృష్టమో వాడికి అట్లా కలిసి వచ్చింది. వాడి దెబ్బ తగిలింది. అంతే తప్పితే అది ఏం ఉద్దేశపూర్వకంగా చేసిందనైతే భావించాల్సిన అవసరం లేదనిపిస్తుంది నాకైతే. మద్యం మత్తులోనో లేకపోతే సొల్యూషన్ తీసుకున్న మత్తులో అలా గురి చూసి డైరెక్ట్గా కొట్టగలుగుతారా? అదైతే అసాధ్యమైన పని. మద్యం మత్తులో మనిషి అనేది స్టాండర్డ్‌గా ఉండడం అనేది మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. మామూలుగా కొంత మద్యం తీసుకొని గానీ, వైట్‌నర్ తాగుతుంటారు. వాళ్ళంతా మత్తులో ఉంటారు. ఆ మనిషి పైన దాడి చేయాలంటే అంటే రాయి పైన కరెక్ట్‌గా మొఖం మీదనే, నొసటి మీదనే అంటే ఈ పార్ట్‌లో తలగాలంటే మాత్రం కొంత ఎక్స్‌పీరియన్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే. మనం క్రికెట్ ఆడుతున్నప్పుడు జడేజా లాంటి ఫీల్డర్ త్రో విసిరినప్పుడు ఖచ్చితంగా వికెట్లు కొడతాం. అబ్బా! గొప్ప ఫీల్డర్ అని మనం అతన్ని పొగుడుతుంటాం. సో, జగన్ను పర్యటిస్తున్న క్రమంలో నైట్ పూట ఒక్కసారిగా లైట్లు వెళ్ళడం, చీకటి ఉండడం, ఓన్లీ జగన్ పైన కొంత లైటింగు, వెల్లంపల్లి దగ్గర లైటింగ్ పడడం, అక్కడ పోలీసులు అంటే జెడ్+ సెక్యూరిటీ ఉన్న ముఖ్యమంత్రికి ఒకసారిగా అంటే అంటే లైట్లు, ఫోకస్ లైట్లు వేయాలనే ఇది కూడా వాళ్ళు అక్కడ పాటించలేదు. ఆ టైంలో దాడి జరిగి అట్లా ఇట్లా అంటే ఎడమ కన్ను పైన ఈ డైరెక్షన్‌లో ఎడమ కన్ను పైన దాగి ఇట్లా తగులుకుంటూ బయటకు వెళ్ళింది రాయి. సో, మరి ఆ క్రమంలో కొంతసేపు గ్యాప్ కూడా కనిపించింది. అంటే సుమారుగా ఒక 5 నిమిషాల తర్వాత అరే! జగన్ పైన దాడి జరిగిందనేది ఒక్కసారిగా వాళ్ళు ఇట్లా ఫ్లేర్ చేసిర్రు. జనాల్లో కూడా పెద్ద కలకలం చెలరేగింది. జనాలంతా తోసుకోవడం, నెట్టుకోవడం ఇంకా నయం ఆ టైంలో గనక జనాలు ఆ వేల మందిలో గతంలో ఒక ఇష్యూ జరిగింది ఆంధ్రప్రదేశ్‌లో. తోసుకుంటూ వెళ్ళినప్పుడు చాలామంది చనిపోయారు. సో, అలాంటి క్రమాన్ని కూడా అక్కడ మనం ఊహించుకోవచ్చు. సో, అలాంటి పరిస్థితి అయితే అక్కడ జరగలేదు. కానీ ఆ దాడి జరిగిన విషయం మాత్రం ఇప్పటికీ అనుమానాస్పదంగానే ఎక్స్‌పోజ్ అవుతుంది. మరి పోలీసులు ఈ విషయాన్ని మరి ఒక పార్టీ వైపు తీసుకొస్తారా? ఇంకో పార్టీని అంటే ఈ పార్టీ నేతలే చేసిర్రని చెప్తారనేది మాత్రం తదుపరి ఎలక్షన్ కమిషన్ మాత్రం ఈ విషయాన్ని వాచ్ చేస్తుంది. మీ ఉద్దేశంలో ఈ కొట్టిన విధానం బట్టి చూస్తే ఖచ్చితంగా ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి కొట్టాడు అనుకోవాలా? పడి కొట్టింది కూడా ఒకే ఒక రాయి. వాస్తవానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి చీకటిగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో కరెక్ట్‌గా జగన్మోహన్ రెడ్డి హెడ్ ఐడెంటిటీ చేసి కొట్టారు అంటే చాలా ఆశ్చర్యంగానే ఉంది. వాస్తవానికి తను వాంటెడ్‌గా కొట్టాడా? లేకపోతే అన్‌ఫార్చునేట్‌లీ ఎందుకంటే దాదాపు మనం 20 మెంబర్స్ కూడా ట్రై చేసాము. ఎక్కడా కూడా అంటే సైడ్ నుంచి కావచ్చు, ఫ్రంట్ సైడ్ నుంచి కావచ్చు మనం రాళ్ళు వేసినప్పుడు ఎక్కడ టచ్ అవ్వలేదు. అలాంటి వ్యక్తి ఒకే వ్యక్తి డైరెక్ట్‌గా రాయి కొట్టాడంటే నిజంగా అది ఆలోచించాల్సిన విషయమే. అతను ఎదుట వ్యక్తి ఎవరైనా కొట్టారా? లేదు అంటే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వెంటనే ఎందుకు అలర్ట్ అవ్వలేదు? ఎందుకంటే అటు ప్రతిపక్ష పార్టీ నాయకులు కొట్టారని అంటున్నప్పటికీ వాళ్ళు కూడా మరి సెక్యూరిటీ ఏం చేస్తుంది ఆ టైంలో? ఎందుకు లైట్స్ లేవు? చుట్టుపక్కల అంటే ఒక జగన్మోహన్ రెడ్డి అంటే ఒక ముఖ్యమంత్రి అక్కడ ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఒక కామన్ పబ్లిక్ దాడి చేయడానికి అంత ఈజీనా? అంటే వాళ్ళకి ఎలాంటి సెక్యూరిటీ అనేది ఉండదా? అనేది కూడా ఒక ప్రశ్నగా మారింది. కాబట్టి అసలు వాస్తవానికి ఇది రాజకీయాల వ్యూహంలో ఆలోచించాలా? లేకపోతే ఒక సామాన్య వ్యక్తికైనా సరే అంటే ఎదుటి వ్యక్తిని దాడి చేయడం అనేది అది తప్పు అని ఆలోచించాలనేది అయితే మాత్రం అర్థమవడం లేదు. మొత్తానికైతే మాత్రము ఈ విషయానికి సంబంధించి రాజకీయం పక్కన పెడితే ఆ దాడి జరగడం మాత్రము తప్పే. చేసిన వాళ్ళని కూడా తప్పే అనే మాత్రం నేను భావిస్తున్నాను. నా ఉద్దేశంలో ఏంటంటే వాళ్ళు కేవలం ఆ సభలో ఏదో ఒక అలజడి సృష్టించడానికి ఒక ఆకతాయి పనిగానే వాళ్ళు చేసుంటారు అనుకుంటున్నాను. కానీ దాన్ని రాజకీయంగా మలుచుకొని అటు అధికార పక్షం ప్రతిపక్షం రకరకాలుగా చేస్తుంది. ఆ మైనర్లు వాళ్ళు రాయి ఇసరడం అట్లాంటి పనులు చేయడం ఖచ్చితంగా అది తప్పే, క్షమించరాని నేరం. అదిగాక ముఖ్యమంత్రి లాంటి స్థాయి వ్యక్తులపైకి లేకుంటే ఎవరైనా సరే నేతలపైకి ఇటువంటి చేయడం ద్వారా అక్కడ స్థానికంగా అలజడులు సృష్టించడం, 2 వర్గాల మధ్య గొడవలు సృష్టించే ప్రయత్నం చేయడం ఇది ఖచ్చితంగా తప్పే. కానీ అది ఎట్లాంటి టర్న్ తీసుకుంటుందంటే గత ఎన్నికల్లో మనం చూసాం. కోడికత్తి శ్రీనివాసు వాడేదో పొడిచాడు జగన్మోహన్ రెడ్డిని. అది జగనే కావాలని పొడిపించుకున్నాడా? లేకుంటే ప్రతిపక్షాల వాళ్ళు వీళ్ళు ఆరోపణలు చేసినట్టు ప్రతిపక్ష వాళ్ళు పొడిపించారా? అనేది పక్కన పెడితే వాడు 5 సంవత్సరాల పాటు అన్యాయంగా నిర్బంధానికి గురయ్యాడు. ఇటీవలనే బెయిల్ పైన వచ్చాడు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి కూడా అదే అవుతుంది. వాళ్ళు ఆకతాయితనంగానే చేశారా? లేకుంటే వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా టీడీపీ వాళ్ళు చేయిస్తే చేయించారా? వాళ్ళు ఏదో ట్రైనింగ్ తీసుకొని రాళ్ళు ఇసిరారా? మనం 4 రాళ్ళు ఇసిరాం. ఒక్కొక్క శరీర భాగంలో తగిలింది. జగన్మోహన్ రెడ్డికి తల మీద తగిలింది అంటున్నాం. ఆయనకి ఎక్కడ తగిలినా కానీ అది వార్తే. ఆ రోజు ఆయనకి ఆ రాయి ఎక్కడ తగిలినా అంతే స్థాయిలో సంచలనం జరిగేది. అంతే స్థాయిలో గొడవ అయ్యేది. మనం అంతకుముందు సిద్ధం సభలో చూసాం. ఎవడో చెప్పేసిరాడు. పొరపాటున అది పైనుంచి ఇట్లా పక్క నుంచి పడిపోయింది. ఇప్పుడు రాయి కాబట్టి రాయి నేరుగా తగిలింది. మనం ఒక 4 రాళ్ళు కొట్టా నేను. ఒకటి నడుము తగిలింది. ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి ట్రై చేస్తే తలకు తగిలింది.
మనం ఏం రోజు రాళ్ళేయడం ప్రాక్టీస్ చేయడం లేదు కదా. సో ఇప్పుడు మనం చేసిన ఈ డెమో ఏదైతే ఉందో దీని మీద కొన్ని విమర్శలు రావచ్చు. ఒక సీఎం మీద దాడి జరిగితే మీరు ఒక బొమ్మను పెట్టి మీరే రాళ్లతో కొట్టించి ఇదంతా చేస్తారని, దానికి ఏమని చెప్తారు మీరు బిగ్ టీవీ తరఫున? ఖచ్చితంగా ట్రోల్స్ అనేవి జరుగుతాయి, కానీ మనల్ని ఎవరిని కించపరిచే ఉద్దేశమో ఇంకోటో కాదు. అది నిజంగానే ఒక కుట్రపూరితంగా రాజకీయ పార్టీలు దాడులు చేపించుకుంటాయి. ఒక 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఇట్లాంటి చిల్లర పని చేసి తన ప్రత్యర్థికి మైలేజ్ పెంచుతాడని అయితే నేను అనుకోను. అంతే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి లాంటి రాజకీయ నాయకుడిని కూడా చూసాం. ఎన్నో ఆటుపోట్లు తట్టుకొని వచ్చాడు. ఆయనకి ఇటువంటి దెబ్బలు 16 నెలలు జైలు జీవితం గడిపినోడికి ఒక రాయి దెబ్బ పెద్ద ఇదేం కాదు. కోడికత్తి గాయాన్ని భరించాడు, అంతకన్నా కఠినమైన జైలు శిక్షని అనుభవించాడు. ఇప్పుడు ఏదో అనుకోకుండా ఒక రాయి తగిలింది, దాన్ని వాళ్ళు మైలేజ్గానే తీసుకుంటున్నారు. బిగ్ టీవీ కేవలం ఏంటంటే అక్కడ ఏం జరిగి ఉంటుంది, 2 వర్గాల మధ్య అలజడి సృష్టించే ప్రయత్నం, వాళ్ళు నిజంగానే ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నట్లుగా రాజకీయ పార్టీల మధ్య జరిగిన కుట్రల లేకుంటే ఆకతాయిల పన, ఒకవేళ ఎంత దూరం నుంచి కొడితే తగిలి ఉంటుంది అని చూపించే ప్రయత్నమే తప్పితే ఎవరిని కించపరచడానికో ఏ రాజకీయ పార్టీకో మద్దతుగానో ఇదైతే కాదు. ఒక ఇండిపెండెంట్ సంస్థగా, ఒక ఇండిపెండెంట్ మీడియా హౌస్గా కేవలం ప్రజలకు వివరించే ప్రయత్నం. ఇటుపక్క నుంచి జరిగిందా అటుపక్క నుంచి జరిగిందా రకరకాల చర్చలు జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి పైన రాయదాడి. వాళ్లకు కరెక్ట్గా ఒక వివరించే ప్రయత్నం చేశామే తప్పితే ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగానో లేకుంటే ఇంకో రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా కాదు. అక్కడ ఎవరైనా సరే ఆ దాడి చేశారు, ఇప్పుడు మైనర్ పిల్లల్ని తీసుకెళ్లారు, వీలైనంత త్వరగా వాళ్ళు చేసింది తప్పే, వాళ్ళకి న్యాయపరమైన సహాయం అందించి వాళ్ళకు బయటికి తీసుకొచ్చి సన్మార్గంలో పెట్టాలి తప్పితే కోడికత్తి శ్రీనివాస్కి ఎదురైనట్లుగా వాళ్ళకు కూడా 5-6 ఏళ్ళ నిర్బంధం వచ్చిందంటే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది ఒక చిన్న రాయదాడే కాబట్టి జగన్ కూడా మానవతా దృక్పథంతో అలా ఆకతాయి మూకల్ని క్షమించి వదిలేస్తే ఇంకా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. సరే, ఎట్లా చూస్తారంటే దీని మీద బేసిక్గా ఒక మీడియా ఛానల్కి ఎవరు చేయని ప్రయోగం ప్రస్తుతం బిగ్ టీవీ తరఫున మనం చేసాం. అది కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం. ఎందుకంటే ఎంటైర్ ఇండియాలో, ఎంటైర్ తెలుగు రాష్ట్రాలు రెండిట్లో కూడా ఇది ఒక చర్చనీయాంశం అయింది, తీవ్ర చర్చనీయాంశం. ఏ ఇద్దరు కలిసినా కూడా ఆ ఇద్దరు డిస్కస్ చేసేది ప్రస్తుతం రాయి దాడి గురించి. ఎవరు రాయి ఇసురుంటాడు, ఎందుకు ఇసురుంటాడు, ఎలా కొట్టుంటాడు అని. అది వివరించే క్రమంలో ఇంత పెద్ద ఎత్తున డెమో చేసాం. దీని మీద కొంతమంది అంటే వైసీపీ కార్యకర్తలు కావచ్చు, టీడీపీ వాళ్ళు కావచ్చు, దీన్ని తప్పుపట్టే అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళకి ఏం చెప్తారు? మన పవన్ చెప్పినట్టు ఏంటంటే ఇది కేవలం ఒక మీడియా హౌస్గా ఒక ముఖ్యమంత్రి పైన దాడి జరిగింది. దాడి జరిగిన తర్వాత ముఖ్యమంత్రి కన్ను కూడా పోయే పరిస్థితి. అంటే ఏ వ్యక్తి పైన, అంటే మన పైన కావచ్చు, మీ పైన కావచ్చు, అంటే రాళ్ళు కొట్టడం కావచ్చు, దాడి చేయడం కావచ్చు, ఇలాంటివి జరగకూడదు అనేది మనం ఒక సదుద్దేశంతో ఈ డెమోని చేస్తున్నాం. ఇప్పుడు ముఖ్యమంత్రి పైన ఒకసారి దాడి జరిగితే ఆ ముఖ్యమంత్రి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు ఒక జాలి పెట్టుకోవాలి. ఇక డైరెక్ట్గా కనిపించే పరిస్థితి ఎక్కడ ఉండదు. ఇక ఆ జాలి మధ్యలో ముఖ్యమంత్రి చెయ్యి ఊపిండా, ఇంకోటి మాట్లాడినా అంటే కేవలం మైక్ ద్వారా వినే సౌండే వాళ్ళకి కనిపిస్తుంది. ఆవాభావాలు కూడా ఇక కనిపించవు. లేదంటే ఒక హెల్మెట్ వేసుకొని పోవాలి. ఇక సర్వసాధారణంగా అదే కదా. ఇప్పుడు రాయే విసిరినరు, ఆ జనంలోంచి ఎవరన్నా తుపాకి పెట్టి కాలిస్తే పరిస్థితి ఏంటి? సో ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. అంటే నేత ఎవరైనా కావచ్చు, అక్కడ అంటే ఒక నేతకు సపోర్ట్ చేయడం అని కాదు, అంటే ఒక సదుద్దేశంతో నేతలు ప్రజలకు సేవ చేయాలి. ఇప్పుడు జరిగే తతంగం కూడా ఇన్వెస్టిగేషన్ పార్ట్ కూడా ఏదైతే వీళ్ళంతా ఉన్నారో ఆ ప్రజల మధ్య, ఆ ఏరియాలో ఉన్న ప్రజలను పోలీసులు తీసుకెళ్ళి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. సో అలాంటి కాకుండా ఎలక్షన్ కమిషన్ కూడా ఆ పిల్లల్ని ఎంతవరకు సేవ్ చేయగలం, వాళ్ళకు సాధారణ శిక్ష విధించి, వాళ్ళు మైనర్లు కాబట్టి వాళ్ళని ఒక హోమ్కి పంపించి వాళ్ళకు మళ్ళీ కౌన్సిలింగ్ ఇప్పించి ఇలాంటివి చేయకూడదని చెప్పి వాళ్ళని ఇదిగా ముందుకు తీసుకెళ్ళాలి. సో మనం చాలా చూస్తుంటాం మైనర్లు ఎంతోమంది ఇట్లా వైట్నర్కు బానిసలు అవుతూ, మద్యానికి బానిసలు అవుతూ ఎంతోమంది వాళ్ళు శిక్షలకు గురవుతున్నారు. అంటే నేతలు చేసేదేంటి, ప్రజల సంక్షేమానికి, ప్రజల బాగుకి, ప్రజల డెవలప్మెంట్కే పాల్పడాలనేది మన రాజ్యాంగం చెప్తుంది. మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయం కూడా అంతే. సో ఒక బిగ్ టీవీ ప్రయత్నం కూడా ఏంటంటే నేతలు ఎవరైనా కావచ్చు, వాళ్ళు చంద్రబాబు, జగన్, లేదంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి, కేసీఆర్, కేటీఆర్, ఇంకెవరైనా కావచ్చు, నేతలు వచ్చేటప్పుడు పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలు కూడా నేతల్ని అదే భావంతో చూడాలి. అంటే నాకు వ్యతిరేకంగా ఒక నేత ఉండడం చెప్పి దాడులు చేయడం కావచ్చు, రాళ్ళు విసరడం కావచ్చు, ఇంకోటి చేయడం కావచ్చు, అలాంటివి ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయకూడదు. ప్రజాస్వామ్యంలో చాలా ప్రశాంతంగా, చాలా ఎంత అంటే లక్షల మంది జమ అయినా కూడా ప్రశాంతంగా సభలు జరగాలి, ప్రజలు వినాలి. అది నువ్వు జగన్కు ఓటేస్తావా, చంద్రబాబుకు వేస్తావా, ఇంకోరికి వేస్తారనేది వాళ్ళ సొంత ఇష్టం. అంటే ప్రజలను రెచ్చగొట్టే విధంగా నేతలు ప్రయత్నించకూడదు. ఇప్పుడు మనం మీడియాలో చూస్తున్నాం, జగన్ పైన దాడి జరిగిన తర్వాత సోషల్ మీడియా వేదికగా
చంద్రబాబు చేశాడు, లోకేష్ చేశాడు, బోండు ఉమ చేశాడు, ఇంకోరు చేశారు అనే వార్తల్ని మనం చూస్తున్నాం. ఇది నేతలకు కూడా భయాన్ని కల్పించే అంశం. ఇప్పుడు అందులో కొంతమంది ప్రొవోకేట్ అవుతుంటా అంటారు. కొంతమంది వైసీపీ కార్యకర్తలు ఉండొచ్చు, కొంతమంది టీడీపీ కార్యకర్తలు. వాళ్ళు నాదే పార్టీ అని చెప్పి వాళ్ళు మనసులో ఉంచుకొని ఎక్కడి నుంచో పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఏదో ఆయుధాలు, వెపన్స్ తీసుకొచ్చి దాడి చేస్తే పరిస్థితి ఏంటి? నేతలు ఉంటారా? ఉండరు. సో ఇవన్నీ సామరస్యపూర్వకంగా, అంటే వాళ్ళకి కనువిప్పు కలిగే విధంగా కూడా నేతలు ప్రయత్నించాలి. జగన్ కూడా చెప్పాలి. జగన్ కూడా కొన్ని ప్రసంగాల్లో మాట్లాడాడు. నేను భయపడను అంటే ప్రజలు రెచ్చగొట్టే విధంగా కాకుండా ఎవ్వరూ చేయకూడదు. నేను మీకోసమే ఉన్నాను, ప్రజల కోసమే పనిచేస్తాను, ప్రజల సంక్షేమే నా విధి అనేది చంద్రబాబు కానీ, జగన్ కానీ, లోకేష్ కానీ ఎవరైనా చెప్పాల్సిన పరిస్థితి. బిగ్ టీవీ ప్రయత్నం కూడా అదే. ప్రజల సంక్షేమానికే పాటుపడేందుకే ఒక మీడియా హౌస్గా మేము ఒక డెమో చేశాము. ఇది ఎవరిని విమర్శించడానికి, ఒక పార్టీకి సపోర్ట్ చేయడానికి, ఇంకోరిని కించపరచడానికి కాదనేది మాత్రం ఇది స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మళ్ళీ చెప్తూ ఉన్నాం, ఇంత తీవ్ర వివాదాస్పదమైన ఈ అంశం ఏకంగా ఒక ముఖ్యమంత్రి మీద జరిగిన దాడి ఘటనకు సంబంధించి ప్రజలకు వివరించే క్రమంలో ఇవాళ ఒక చిన్న డెమో చేసి మీకు అందరికీ చూపించే ప్రయత్నం, ప్రేక్షకులు ఎవరైతే ఉంటారో, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైతే ఉంటారో, తెలంగాణ ప్రజలు వాళ్ళందరికీ అర్థం కావటానికి ఆ విధంగా జగన్ ఏ విధంగా ఆ రోజు ఆ రోడ్ షోలో బస్సుపై నిలబడి ఉన్నారా అనటానికి ఒక డెమో కింద బొమ్మ పెట్టాం. సేమ్ బస్సు ఆ రోజు సీఎం జగన్ వచ్చిన బుల్లెట్ ప్రూఫ్ బస్సు ఏదైతే ఉందో ఆ బుల్లెట్ ప్రూఫ్ బస్సులో స్థానంలో ఇంకొక బస్సును పెట్టాం. సో బస్సు మీద అదే పొజిషన్లో నిలబడి ఆయన ప్రసంగిస్తున్న సందర్భంలో ఈ విధంగా ఇలాంటి రాయితో ఆయన కొట్టిన వైనం మొత్తం కూడా ఏ విధంగా జరిగి ఉండొచ్చు అనేది మీకు ఇక్కడ అదే రాళ్ళని బొమ్మ మీదకి విసిరే ప్రయత్నం చేసి ఏ పొజిషన్లోంచి అక్యూజుడు ఎంత డిస్టెన్స్లోంచి విసిరుంటాడు అనేది మీకు క్లియర్ కట్గా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసాం. మళ్ళీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానో లేకపోతే టీడీపీకి వ్యతిరేకంగానో చేసింది కాదు. కేవలం జనాలకి దాడి ఎలా జరిగిందనేది వివరించే ప్రయత్నం మాత్రమే. ఇది ఏ పార్టీకి అనుకూలం కాదు, ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. సో వాళ్ళు విమర్శించుకుంటున్నట్టు వైసీపీ చేస్తున్న వాదన, టీడీపీ చేయించిందంటున్న వైసీపీ వాదన ఏకీభవిస్తూ మేమేం చేయలేదు. టీడీపీ చెప్తున్నట్టు జగనే తన మీద దాడి చేయించుకున్నాడనే దాని మీద ఏకీభవిస్తూ మేము ఎక్కడ కూడా డెమో చేయలేదు. ఎవరో ఆకతాయి, లేకపోతే ఒక నిందితుడు, లేకపోతే కావాలనే చేశాడు. ఏం చేశాడన్నది మనకు తెలియదు, అది పోలీసు విచారణలో ఉంది కాబట్టి పోలీసులు చెప్తారు. దాడి ఎలా చేశాడు, ఏ పొజిషన్ నుంచి రాయి విసిరాడు, ఎందుకు అంతటి గాయం అయింది అనేది మాత్రమే వివరించే ప్రయత్నం చేశాం. ఇలాంటి ఇందాక చూపించాం మేము, ఇలాంటి 4 పలకల టైల్స్ రాయిని ఆయన సీఎం జగన్ పైన దాడి కోసం వినియోగించారు. మీరు చిన్నప్పుడు చెరువుల మీద, కాలువల మీద మనం చిన్నప్పుడు 4 పలకల రాయి ఇలాగే పలచగా ఉన్న రాయిని విసిరితే అది నీళ్ళ మీద నుంచి జంప్ చేస్తూ ఎక్కడికో వెళ్ళి అవతల గట్టును పడేది. సో ఆ మాదిరిగా అంత వేగంగా దూసుకెళ్తుంది కాబట్టి ఇలాంటి టైల్స్ రాయిని నిందితుడు వినియోగించాడు. పొజిషన్లో పట్టుకుని ఇలా విసిరితే ఆటోమేటిక్గా అది ఈ 4 పలకలు ఉండటం వల్ల ఇలా తిరుగుతూ ఈ విధంగా తిరుగుతూ వేగంతో వెళ్తుంది. అలా వెళ్ళే క్రమంలో మనిషి తలకు గనక తగిలితే ఈ 4 కోణాల్లో ఈ కోణం పార్ట్ ఇలా టచ్ అయితే ఇలా కోసేస్తుంది ఆటోమేటిక్గా ఈ స్కిన్ని ఈ ప్రాంతంలో కట్ చేసి లోపల ఉన్న స్కల్ని గాయపరిచి ఇలా దూసుకుని వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది 4 పలకలు ఉండటం వల్ల సీఎం జగన్ తలకి ఈ పొజిషన్లోంచి ఇలా దూసుకొచ్చి ఇక్కడ గాయపరిచి ఇక్కడ కట్ అయిన తర్వాత అదే వేగంతో రాయి పక్కకు వెళ్ళింది. పక్కన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు, ఆయన కంటి మీదకి తగలటం అనేది జరిగింది. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే రాయి ఈ ప్రాంతంలో ఇలా తగిలింది కాబట్టి సీఎం జగన్కి ఈ ప్రాంతంలో గాయమైంది. అదే కనుక ఇదే రాయి కనుక ఇదే విధంగా దూసుకొచ్చి అంటే ఇలా ఇందాక చెప్పినట్టుగా ఇలా గింగరాలు తిరుగుతూ వచ్చి వేగంగా వచ్చి ఈ 4 పలకల రాయి తగులుతుంది. అలా తగిలే క్రమంలో కనుక కంటికి కనుక ఈ పొజిషన్లో తగిలితే కన్నుపోయే ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది. మనం కూడా చూస్తుంటాం, చాలామంది రాళ్లతో పిల్లలు ఆడుకుంటున్నప్పుడు రాయి కంటికి తగిలి కళ్ళు పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అదే క్రమంలో ఇంత వేగంతో వచ్చిన రాయి అంటే ఆ పైన సీఎం జగన్కి కనిపిస్తున్న గాయాన్ని బట్టి చూస్తే చాలా వేగంతో ఆ బరువైన రాయి వచ్చి ఆయన ఇక్కడ తాకింది. తాకబట్టే ఇదంతా కూడా ఇలా కట్ అయిపోయింది. అది కూడా ఈ కోణం ఏదైతే ఉందో ఈ కోణం ఇక్కడ తాకటం వల్ల ఆ కోణం గుర్తులో ప్లస్ గుర్తులో ఆయన గాయం అయిన దృశ్యాలు, చాలా లోతుగా ఆయన గాయం అయిన దృశ్యాలు కూడా మనం గమనించాం. దాడి జరిగిన రోజు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తాను యాత్ర కోసం వినియోగించిన బస్సులో ఏ పొజిషన్లో నిలబడ్డారు, ఏ పొజిషన్లో ఉన్నప్పుడు రాయి తగిలింది. ఒకసారి బస్సు పైకి ఎక్కే ప్రయత్నం, ఆ బొమ్మ పక్కకి నేను ఎక్కే ప్రయత్నం చేస్తాను. సో ఇదే విధంగా ఆయన యాత్ర మొత్తానికి ఒక బుల్లెట్ ప్రూఫ్ బస్సును వినియోగించారు. సో ఆ బస్సు డిజైన్ కూడా ఇలాగే ఉంటుంది. కొంచెం అటు ఆ లగ్జరీ అరేంజ్మెంట్స్ అవి ఉంటాయి, బుల్లెట్ ప్రూఫ్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్లో అది ఉంటుంది. మిగిలినంత హైట్, వెయిట్, డిటో అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. సో ఈ బస్సులోంచి
బస్సు పైకి అంటే టాప్ పైకి ఎక్కడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఒక నిచ్చెన లాంటిది అక్కడ ఏర్పాటు చేయటం అనేది జరిగింది. సో ఆ నిచ్చెన మీద నుంచే జగన్ పైకి ఎక్కడం అనేది జరుగుతోంది. సో సో ఇప్పుడు అదే నిచ్చెన మీద నుంచి, అలాంటి నిచ్చెన పై నుంచే నేను పైకి ఎక్కే ప్రయత్నం చేస్తున్నాను. ఇదే పొజిషన్లో ఉండి నిత్యం జగన్ అంటే 15 అడుగుల ఎత్తు పైన నిలబడి జనాన్ని ఉద్దేశించి ప్రతిరోజు ప్రసంగిస్తున్నారు. సో ఆ ప్రసంగించి సేమ్ నేనున్నట్టుగానే ఇక్కడే నిలబడి ఆయన జనాలను ఉద్దేశించి అభివాదం చేస్తూ ఉంటారు, ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఉంటారు, చేయి ఊపుతూ ఉంటారు. సో బుల్లెట్ ప్రూఫ్ బస్సు కాస్త పైన స్టేజ్ క్యారియర్ లాగా స్టేజ్ లాంటిది ఏర్పాటు చేస్తారు కాస్త నిలబడటానికి వీలుగా. సో ఆయనతో పాటు ఇగో నా పక్కన మా కొలీగ్ వీరభద్రం నిలబడి ఉన్నట్టే మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ఇక్కడే నిలబడ్డారు. జగన్ వెనకాల ఈ స్టాండ్ మీద మరికొంతమంది నాయకులు ఇదే పొజిషన్లో నిలబడి ఉన్నారు. ఇలా నిలబడి ఉన్న సమయంలో ప్రజలను ఉద్దేశించి ఆయన అందరికీ ఇట్లా విష్ చేస్తున్న సందర్భం, ఆయన మేనరిజం మీ అందరికీ కూడా తెలుసు. ఇట్లా చేత్తో అప్పటి రాజశేఖర రెడ్డి మాదిరిగా ఇట్లా విష్ చేస్తూ ఉంటారు. అలా విష్ చేస్తున్న సందర్భంలో అందరినీ చూసి ఆయన నవ్వుతూ పలకరిస్తారు. ఆ పలకరిస్తున్న సమయంలో కింద గుంపులో ఉన్న వ్యక్తి ఎవరో ఈ పక్కన విసిరారు. అలా విసిరిన సందర్భంలో రాయి నేరుగా వచ్చి సీఎం జగన్ తలకి, అంటే ఇది ఇక్కడ కరెక్ట్గా ఈ పొజిషన్లో తగిలి, ఆ రాయి తగిలిన తర్వాత ఇలా రిఫ్లెక్ట్ అయ్యి పక్కన ఉన్న వెలంపల్లి శ్రీనివాస్ కంటికి తగిలి ఇక్కడ నుంచి కిందికి పడిపోయింది. సో అంటే ఈ డైరెక్షన్లో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేనున్న పొజిషన్లో, అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి ఇదే పొజిషన్లో నిలబడి ఉన్నాడు అనుకుందాం. ఈ పొజిషన్లో నిలబడితే ఆపోజిట్ డైరెక్షన్లో నుంచి రాయి దూసుకొచ్చింది. ఆ దూసుకొచ్చిన రాయి గింగరాలు తిరుగుతూ డైరెక్ట్గా సీఎం జగన్ తలకి ఇక్కడ తాకింది. తాకటమే కాదు, వేగంగా వచ్చి తాకి ఆయన గాయపరిచి ఆ రాయి అలా రిఫ్లెక్ట్ అయ్యి పక్కనున్న వెలంపల్లికి, అంటే నా పొజిషన్లో నిలబడున్న వెలంపల్లి శ్రీనివాస్కి ఇక్కడ తాకింది. ఇక్కడ తాకి కింద పట్టడం జరిగింది. ఇద్దరిని గాయపరిచింది. సీఎం జగన్కి ఈ ప్రాంతంలో బాగా గాయమైంది. పక్కనున్న వెలంపల్లి శ్రీనివాస్ కంటికి గాయమైంది. వెంటనే రాయి ఎప్పుడైతే తగిలిందో వెంటనే స్పర్శ జ్ఞానం, అంటే పెయిన్ వెంటనే స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే స్కిన్ మొత్తం కూడా కట్ అయింది కాబట్టి, కట్ అవగానే బ్లడ్ రావడం మొదలుపెట్టిందో వెంటనే పెయిన్ స్టార్ట్ అయింది. పెయిన్ స్టార్ట్ అవగానే జగన్మోహన్ రెడ్డి ఇట్లాగే అమ్మ అంటూ అరుస్తూ దెబ్బ తగలగానే ఇట్లా కంటి పైన చేయిని ఇట్లా అడ్డం పెట్టుకున్నాక చేతికి రక్తం అంటం అనేది జరిగింది. సో దాంతో తన గాయమైందన్న విషయం, దెబ్బ ఏదో రాయి తగిలింది, రాయి లాంటిది ఏదో తగిలిందన్న విషయం అప్పుడు అప్రమత్తమైంది. బస్సు పక్కన ఉన్న వెలంపల్లి కూడా కంటికి తగలటంతో ఆయన కూడా అబ్బా అంటూ ఆయన అరుస్తూ కిందికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. సో కింద ఉన్న జనం మొత్తానికి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. సీఎం జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీకి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అదే సమయంలో పెద్ద దండ, గజమాల అంటాం కదా, చాలా పెద్ద ఎత్తున గజమాలను తీసుకొచ్చారు సీఎం జగన్ మీద వేయటానికి. సో ఆయనకి వేసినట్టుగా ఈ పొజిషన్లో గజమాల మొత్తం కూడా పెట్టారు. కరెక్ట్గా రాయి గజమాల ఇట్లా నిలబెట్టారు క్రేన్ సాయంతో, పెద్ద క్రేన్ సాయంతో గజమాలను ఇట్లా ఈ పొజిషన్లో నిలబెట్టారు. యూ షేప్లో ఉంది. ఆ యూ షేప్లో అంటే కరెక్ట్గా జగన్ ఫేస్కి ఎదురుగా గజమాల ఉంది. రాయి గజమాల ఎప్పుడైతే పెట్టి పక్క జరుపుతున్న సందర్భంలో రాయి ఒక్కసారిగా తాకింది. అంటే ఈ గజమాలకి సీఎం జగన్ తాలకి డిస్టెన్స్ చాలా తక్కువ ఉంది. సో ఈ గజమాల పొరపాటును వచ్చి రుద్దుకుని దానికి సంబంధించిన ఐరన్ ఏమైనా గీసుకుందేమో మొదట భావించారు. కాదు, ఆ గాయం జరిగిన తీరును చూసి ఎవరో రాయి విసిరారు అన్న విషయం అప్పుడు అర్థమైంది. మొదట గజమాలను ఇట్లా పక్క జరుపుతున్నట్టు బహుశా సీఎం జగన్కి ఏమైనా అది తాకిందేమో అని భావించారు. అది అనుమానం మాత్రమే తప్ప అది నిజం కాదు. గజమాలను వెంటనే పక్కకి తీసేశారు. రాయి వెంటనే తగిలింది. తగలటంతో ఆయన బాధతో ఒకసారిగా చేతిని ఇట్లా పెట్టుకోవటం, వెంటనే పక్కన ఉన్న వాళ్ళు వచ్చి కర్చీఫ్ని, బ్లడ్ వస్తుంటే కర్చీఫ్తో దాన్ని ఇట్లా పెట్టే ప్రయత్నం చేశారు. వెంటనే జగన్ని ఇదే ఇందాక నేను ఎట్లయితే బస్సు లోపల నుంచి పైకి ఎక్కానో దానిలోంచి మళ్ళీ తిరిగి కిందికి వెళ్ళిపోయే ప్రయత్నం వెంటనే చేశారు. సో ప్రత్యేకమైన ఏర్పాట్లు అక్కడ కిందికి దిగటానికి చేసి ఉన్నారు కాబట్టి అదే నిచ్చెన మీద నుంచి సీఎం జగన్ మళ్ళీ వెంటనే కిందికి దిగిపోయారు. ఈ మాదిరిగా దిగిపోయి బస్సు ముందు సీట్ ఏదైతే ఉందో ఆ ముందు సీట్లో కూర్చుని ఉంటే ఆయనకి ఫస్ట్ ఎయిడ్ చేశారు. వెంటనే కాటన్తో ఆ బ్లడ్ని తుడిచే ప్రయత్నం చేశారు. ఆ తుడిచే క్రమంలో కొన్ని విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. ముందు సీట్లో జగన్ కూర్చుని ఉన్నారు. ఆ తర్వాత కూడా ఆ ర్యాలీని జగన్ కంటిన్యూ చేసి కొంచెం ముందుకెళ్ళి మరో చోట ప్రసంగించిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళటం అనేది జరిగింది. ఇది టోటల్గా సీఎం జగన్కి పైన రాయి దాడి ఏ విధంగా జరిగిన తర్వాత జరుగుతున్నప్పుడు పరిణామాలు ఏ విధంగా ఉండొచ్చు,
జరుగుతున్నప్పుడు రా ఏ పొజిషన్లోంచి వచ్చింది, ఏ పొజిషన్లో జగన్ నిలబడ్డారు, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే క్రమంలో మేము కూడా బస్సు పైకి ఎక్కి ఆ విధంగా డెమో చూసే ప్రయత్నం అయితే చేశాం.